नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर हूँ। ख़बर ये है कि आज जी पुल्ला रेड्डी इंजीनियरिंग कॉलेज के करीब वाक़े के फॉर्चून होटल में आंध्र प्रदेश रियल स्टेट रेगुलेटरी अथॉरिटी की जानिब से एक शऊर बेदारी प्रोग्राम अवेयरनेस प्रोग्राम का इनेकाद अमल में लाया गया। ये शऊर बेदारी प्रोग्राम आंध्र प्रदेश रियल स्टेट रेगुलेटरी अथॉरिटी की जानिब से मुनक़्क़िद किया गया। ये प्रोग्राम मुनक़्क़िद करने का अहम मकसद ट्रांसपेरेंसी, यानी जो ख़रीदार होता है प्लाटों का, जगहों का, तो उसके और बिल्डर के दरमियान ट्रांसपेरेंसी के लिए जो है ये प्रोग्राम रखा गया है। इस मौके पर प्रोफेशनल्स यानी इंजीनियर्स और एडवोकेट्स, रेरा एडवोकेट्स वगैरह ने शिरकत की। शिरकत करने वालों में जिसमें AP रेरा के चेयरमैन डायरेक्टर्स के अलावा साबिक़ रुकन पार्लियामान डॉक्टर संजीव कुमार रेड्डी शरीक रहे। इस मौके पर कर्नूल म्यूनसिपल कॉरपोरेशन के कमिश्नर और दीगर हजरात भी शरीक रहे। इस मौके पर एडवोकेट्स की जो है रिप्रेजेंटेटिव, जिसमें एडवोकेट मालिक बादशाह शेख, इसी तरीके से एडवोकेट मोहम्मद आबिद हुसैन, सैयद कुदरतुल्लाह क़ादरी, मधुसूदन और दीगर अहम शख्सियात इस प्रोग्राम में शरीक रहे। बिल्डर्स के तौर पर मोइन भी हमारे साथ शरीक रहे। काफ़ी अच्छा प्रोग्राम रहा। AP रेरा वालों ने बताया कि जो बिल्डर्स होते हैं उनके और बायर के दरमियान किस तरीके से जो ताल्लुक़ात होना चाहिए। उन्होंने कहा कि AP रेरा एक ऐसा ऑर्गेनाइजेशन है जो फ़्लैट्स वगैरह पर काफ़ी नज़र रखा हुआ होता है। अगर कोई अप्रूवल नहीं लिए तो उनके ख़िलाफ़ कड़ी कार्रवाई भी करने की बात कही गई। आप मुकम्मल तफ़सीलात के लिए इस मुकम्मल वीडियो को देखें ताकि आपको समझ आ सके कि AP रेरा क्या काम करता है और उसके तहत क्या काम आता है। डॉक्टर संजीव कुमार की बेहतरीन स्पीच और इसी तरीके से एडवोकेट डॉक्टर मालिक बादशाह शेख के सवालात के साथ साथ एडवोकेट मोहम्मद आबिद हुसैन के भी सवालात आप बग़ौर समात फरमा सकते हैं। वीडियो के आखिर में म्यूनसिपल कमिश्नर की बाइट और AP रेरा के चेयरमैन की बाइट भी ज़रूर आप सुने। రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ఆర్కిటెక్ట్స్, లీగల్ ప్రొఫెషనల్స్ అండ్ హోమ్ బయర్స్ అండ్ ఆల్ పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. 6 months నుంచి మేము మరి ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు మేడం గారికి అప్పచెప్తున్నాం. మన రేరా చైర్మన్ గారు శివారెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. దయచేసి బిల్లు యాక్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇది 2009లో దీని డిస్కషన్స్ మొదలైనవి. 2013లో రాజ్యసభ పాస్ చేసింది, తర్వాత లోక్సభ పాస్ చేసింది. అటువైపు తర్వాత స్టాండింగ్ కమిటీకి పోయింది. చాలామంది అబ్జెక్షన్స్ చెప్పారు, క్రెడై వాళ్ళు కానీ ప్రజలు ఆర్గనైజేషన్స్ చాలా అబ్జెక్షన్స్ చెప్తే అది స్టాండింగ్ కమిటీకి పోయి స్టాండింగ్ కమిటీలో 3 years డిస్కషన్స్ జరిగిన తర్వాత 2016లో ఇది చట్టం అయిపోయింది. సో ఈ చట్టం ఎందుకు ఫామ్ అయిందంటే, ఇప్పుడు క్రెడై అంటే ఏంటి, కన్ఫెడరేషన్ ఆఫ్ రూరల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అంటే డెవలపర్స్కి ఒక అసోసియేషన్ ఉంది. అటువైపు కోర్టులు ఉన్నాయి ఏమన్నా సమస్య పరిష్కారం చేసుకోవడానికి. మరి బయ్యర్స్కి అసోసియేషన్ ఏముంది? బయ్యర్స్కి అసోసియేషన్ లేదు. యూనిఫామ్ ఇండియా వైడ్ అసోసియేషన్ లేదు బయ్యర్స్కి. ఏదో ఒక 30 members 20 members ఉన్న అపార్ట్మెంట్లో ఒక అసోసియేషన్ ఉంటుంది. వాళ్ళు రోజువారీ ఫెసిలిటీస్ కొరకు వాళ్ళ అసోసియేషన్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు. కానీ బయ్యర్ అంటే ఆ ఆస్తి కొన్న వ్యక్తికి ఆయన గోడు వినిపించుకోవడానికి ఏ అసోసియేషన్ కూడా ఇండియాలో లేదు. అందుకే మన కేంద్ర ప్రభుత్వం ఈ రేరా చట్టం తీసుకొచ్చింది. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే రేరా అంటే రెగ్యులేటరీ అథారిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లక్షలు ఖర్చు పెట్టి హైకోర్టుకు పోయి కోర్టులకు చుట్టూ తిరిగే ప్రాబ్లం లేకుండా ఈ రేరా చట్టం వచ్చింది. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్, అంటే బయ్యర్స్కి మాత్రమే కాకుండా డెవలపర్స్ కూడా చాలా ఉపయోగం ఉంది.
బయ్యర్స్కి ఏ విధంగా ఉపయోగం ఉంటుందంటే, రేరా అప్రూవ్ కాలేదు. రేరా అప్రూవ్డ్ అన్న డెవలపర్కు మార్కెట్లో ఇమేజ్ డెవలప్ అవుతుంది, ఒక బ్రాండ్ ఇమేజ్. ఇప్పుడు మనం టాటా బిర్లా అంటే కళ్ళు మూసుకున్న వస్తువు కొంటున్నాం. అట్లాగే మీ సంస్థ రేరా అప్రూవల్ తెచ్చుకుందంటే వచ్చేవాడు కూడా ధైర్యంగా, నమ్మకంగా మీ ప్రాపర్టీని కొనడానికి వీలవుతుంది. కాబట్టి రేరా అంటే అదేదో డెవలపర్స్ను భయపెట్టడానికి, వాళ్ళకి పెనాల్టీస్ వేసుకొని కలెక్షన్లు చేసుకోవడానికి కాదు. రేరా యాక్చువల్గా బయ్యర్స్కే కాకుండా డెవలపర్స్ కూడా ఒక రక్షణ లాంటిది. ఇది మనం ఒక సానుకూల, ఒక బాధ్యతాయుతమైన అవగాహనతో ముందుకెళ్తే రేరా ఈజ్ అవర్ ఫ్రెండ్. యాక్చువల్గా రేరా ముందు సమస్య పరిష్కారం ఎట్లా అయ్యేది? సమస్య వచ్చిన తర్వాత కోర్టు చుట్టూ తిరిగి పరిష్కారం చేసుకునేవారు. రేరా వచ్చిన తర్వాత ఏమైంది? రెగ్యులేషన్ చేస్తున్నారు ముందే. సమస్య ఉత్పన్నం కాకముందే రెగ్యులేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రేరా. సో రేరా ఈజ్ అవర్ ఫ్రెండ్. మరి డెవలపర్స్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ రేరా. డెవలపర్స్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పర్మిషన్స్ డిలే. పర్మిషన్ కావాలంటే లంచాలు ఇచ్చుకోవాలి, అవి ప్రజలకు చెప్పుకునేవి కాదు. తర్వాత లేబర్ ఇష్యూస్ ఉంటాయి. ఈరోజు 1000 రూపాయలు ఉన్న లేబరు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వల్ల 1200-1300 రూపాయలు లేబర్ ఛార్జెస్ అయిపోతున్నాయి. తర్వాత గవర్నమెంట్ రూల్స్ కూడా మారుస్తూ ఉంది, మన వస్తువు రేట్లు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చట్టాలు మనం పాటిస్తూనే భయపడకుండా ముందుకు పోవాలి. ఉదాహరణకు, నేను ఒక డాక్టర్గా, ఒక హాస్పిటల్ నడిపిన వ్యక్తిగా ఆరోగ్యశ్రీలో చాలా వందల ఆపరేషన్స్ చేసేవాడిని. అప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు, ధనుంజయ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మన సిఎంసి వాళ్ళు పనిచేశారు గత ప్రభుత్వం. ఆయన సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ వచ్చారు. 15 మంది ఇన్స్పెక్టర్స్ని తీసుకొచ్చిన హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేశారు. నేను ఆయనకు చెప్పాను, సార్ నాకు నిద్ర వస్తుంది, నైట్ అంతా 15 ఆపరేషన్లు చేసిన, అలసిపోయాను, నేను పోయి పడుకుంటా, మీరు ఇన్స్పెక్షన్ చేసుకోండి అని. అంటే మీకు ఎంత ధైర్యం అండి, మేము వస్తే మీరు మాకు గౌరవించారా, మా వెంట వచ్చి చూపించారా అన్నారు. సార్ తప్పులు నేను భయపడతా, తప్పులు లేకపోతే పోయి నిద్రపోతా, మీరు చెక్ చేసుకోండి అన్న. ఆయన సాయంత్రం 6 వరకు చెక్ చేసుకున్నాడు, ఏం ప్రాబ్లమ్స్ లేని హాస్పిటల్లో. కానీ 40 మంది ఉండాలి, సిస్టర్స్ ఉండాలి, నువ్వు 35 మందినే పెట్టావు, నీకు 800 రూపాయలు పెనాల్టీ వేస్తున్నా అన్నాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మనం చట్టాన్ని గౌరవించి చట్టాన్ని పాటిస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు రేరా అప్రూవల్ తీసుకున్నారంటే ఎవరికి భయపడద్దు. కొద్దిమంది పాలిటీషియన్స్ వస్తారు, ఏమయ్యా మా బయ్యర్కి నువ్వు ఏదో మోసం చేస్తున్నావు అంటే, సార్ నేను రేరా అప్రూవల్ మీరేం మాట్లాడొద్దని నేను చెప్పొచ్చు. సో రేరా మీకు ఒక కవచం లాగా పనిచేస్తుంది. కొద్దిమంది రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ చెప్తున్నారు, అన్న రియల్ ఎస్టేట్ బాగా డల్ అయిపోయింది, గత 5-6 సంవత్సరాలు అయింది, ఏమీ లేదు, అసలు మేము బ్రతకడమే కష్టమైపోయింది అంటున్నారు. ఐ థింక్ మెనీ ఆఫ్ విల్ యాక్సెప్ట్ దిస్. కొద్దిమంది నా ఫ్రెండ్స్ కూడా ఆత్మహత్య చేస్తున్నారు రియల్ ఎస్టేట్ భరించలేక. కానీ ఫ్యూచర్ ఈజ్ వెరీ గుడ్. నా ఎక్స్పీరియన్సే చెప్తాను. నేను 20 సంవత్సరాల్లో ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్గా, ఒక కిడ్నీ సర్జన్గా, 1000 ఆపరేషన్లు చేసిన వ్యక్తిగా 20 సంవత్సరాల్లో ఎంత సంపాదించానో రియల్ ఎస్టేట్లో 2 సంవత్సరాలు అంత సంపాదించాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఆ 2 సంవత్సరాల సంపాదనతో ఎంపీ అయిపోయా. అంటే రియల్ ఎస్టేట్ అద్భుతం. ఇప్పుడే కాదు, ఇంకా 50 years వరకు కూడా ఇండియాలో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటుంది. మొన్న ఒక ఫ్రెండ్ అన్నారు, అన్న జపాన్లో నియర్లీ 15% హౌసెస్ ఖాళీ ఉన్నాయి, యువత లేరు అక్కడ, అంతా ఓల్డ్ పీపుల్ అయిపోయారు, ఇల్లు తీసుకునే నాతులు లేరు, వెంటబడి గవర్నమెంట్ ఫ్రీగా ఇల్లు ఇస్తూ ఉంది, మనకు కూడా అటువంటి పరిస్థితి వస్తుందా అని అడిగారు. మనకి ఇప్పుడే రాదు. మన పాపులేషన్ ఇప్పుడు నియర్లీ 140 crores అనుకుంటే 2060 వరకు మన పాపులేషన్ పెరుగుకుంటూ పోతుంది. 170 కోట్లు అవుతుంది మన పాపులేషన్. అటు తర్వాత డౌన్ఫాల్ తగ్గుకుంటూ వస్తుంది. మరి ఈ 25-30 yearsలో బ్రహ్మాండంగా డిమాండ్ ఉంటుంది. ఒక అంచనా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వేసిన అంచనా ఏంటంటే 35 కోట్ల ఇండ్లు కావాలి నెక్స్ట్ 25 yearsలో. సో మన తరమే కాకుండా మన నెక్స్ట్ తరం వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో ఫ్లరిష్ అవ్వచ్చు. అటు తర్వాత పాపులేషన్ డౌన్ అవుతుంది కదా, మరి ఏంటి పరిస్థితి అని వచ్చింది. పాపులేషన్ డౌన్ అయినా అర్బనైజేషన్ జరుగుతుంది ఇండియాలో. ఇప్పుడు 85% ఆర్ 75% విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది ఇండియాలో. గ్రాడ్యువల్గా అర్బనైజేషన్ జరిగితే, అంటే విలేజ్లో అందరూ కూడా
అర్బన్ ఏరియాస్కి వస్తే మన రియల్ ఎస్టేట్ మళ్ళీ ఒక 30 years ఉంటుంది. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ డల్ అయిందని ఎవరు బాధపడకండి. మనకు రాబోయే 50-60 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఒక డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఏంటి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే, మన సమాజంలో 100కి 65% మంది 100% మంది యువత ఉన్నారు. యువత అంటే 35 years లోపు. మరి ఆ యువత అంతా కూడా సంపాదనలో పోయి వాళ్ళు సెటిల్ అవ్వాలంటే ఇల్లు కావాలి కదా. దిస్ ఇస్ డివిడెంట్ ఇన్ ఇండియా. ఇది ఒక మంచి బంగారం లాంటి అవకాశం మనకు. 65% వాళ్ళకు మనం ఇల్లు ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ 10-20 yearsలో. దీన్ని మీరు బాగా ఉపయోగించుకోండి. సార్ మీ సమస్యల గురించి కూడా నేను రేరా దృష్టికి తేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సార్ నాకు చాలామంది బిల్డర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ సమస్యలు 2 చెప్పారు సార్. ఇప్పుడు రేరా అప్రూవల్ ఇచ్చేటప్పుడు డేట్ చూస్తున్నారు. డేట్ ఏంటంటే, ఇక్కడ మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసేసి ఒక పీరియడ్ తర్వాత మీరు పెనాల్టీ వేయడం మొదలు పెడుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు మేము అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత దాన్ని అమెండ్మెంట్స్ చేస్తూ ఉంటాం. అమెండ్మెంట్స్ చేయడానికి ఒకసారి 3 months, 4 months, 6 months పట్టవచ్చు. సో ఈ 5-6 months కూడా మీరు మాకు పెనాల్టీ వేస్తే మా బ్రతుకులు భారం అవుతున్నాయని చెప్పేసి డెవలపర్స్ అంటున్నారు. దయచేసి మీరు దీన్ని సానుకూలంగా ఒకసారి ఆలోచన చేసి సింక్ అవ్వాలి. అంటే మున్సిపాలిటీలో ఫైనల్ అప్రూవల్, అమెండ్మెంట్స్ అన్నీ అయిన తర్వాత ఫైనల్ అప్రూవల్ చేతికి వచ్చినది మీరు ఆ డేట్ తీసుకొని పెనాల్టీ ఏ విధంగా వేయాలో మీరు ఆలోచన చేయండి. సో దిస్ ఇస్ అ జునైన్ డిమాండ్ సార్. ఒక ప్రతినిధిగా నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నా, దయచేసి చూడండి. తర్వాత డాక్యుమెంటేషన్ సింప్లిఫై చేయాలి. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఫైర్ సేఫ్టీ వాళ్ళకి అప్లై చేస్తాం, మిగతా డిపార్ట్మెంట్స్కి అప్లై చేస్తాం, మళ్ళీ A to Z అన్నీ కూడా రేరార్లో అప్లై చేయాల్సి వస్తుంది. అలా కాకుండా సింగిల్ విండో సిస్టంలో మేము మున్సిపాలిటీకి అప్లై చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్ మీ వెబ్సైట్కి వచ్చేటప్పుడు మీరు సింక్ చేసుకోవచ్చు. ఫైర్ సేఫ్టీకి మేము అప్లై చేస్తాం, అది మీరు తీసుకొని మీరు సింక్ చేసుకోవచ్చు. అంటే ఇది కూడా ఒక నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని, అంటే MS కర్నూలులో చేశాను, MCH ఉస్మానియాలో చేశాను. కర్నూలు అంటే మన పుట్టిన ప్లేసే కాబట్టి బాగా కంట్రోల్ చేసుకునేవాడిని. హైదరాబాద్ పోతే చాలా విచిత్రంగా ఉండేది. ఒక ప్రొఫెసర్ వస్తారు, ఈ పేషెంట్ గురించి నోట్స్ రాయమంటారు, రాస్తాం. ఈవినింగ్ రౌండ్స్ ఇంకో ప్రొఫెసర్ వస్తారు, మళ్ళీ నోట్స్ రాయమంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తారు, మళ్ళీ నోట్స్ రాయమంటారు. అంటే నేను ఒకే పేషెంట్కు ఒకే సమయంలో 3 సార్లు నోట్స్ రాయాలంటే నాకు విసుగు వచ్చేది. ఇదేం చదువురా నేను, ఎందుకు ఇట్లా సతాయిస్తున్నాను అనుకునేవాడిని. అంటే ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. సో డాక్యుమెంటేషన్ లెట్ ఇట్ బి సింగిల్ విండో. ఒక్కసారి మీరు అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఇప్పుడు డిజిలాక్ అని వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మంచి హెల్త్ సిస్టంలో ఏం పెట్టారంటే, వరల్డ్ వైడ్ మీరు ఎక్కడ వైద్యం చేసుకున్నా నా ECG రిపోర్టు, నా అల్ట్రాసౌండ్ రిపోర్టు యాక్సెస్ చేస్తే ఒకటే ఉంటుంది వరల్డ్లో ఎక్కడికి పోయినా. అదేవిధంగా మీ డాక్యుమెంట్స్ కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మన ప్రజలు కోరుతున్నారు సార్. Sir, I have completed across AP in AP RERA across 3 districts, Anantapuram, Kadapa, Kurnool, combinedly 93 projects I was submitted for RERA, sir. I am a full-time consultant in RERA. I visited Madam's office and yours office also, sir, previously. Sir, ఒక 4-5 కంప్లైంట్స్ ఉన్నాయి సార్ మా ప్రమోటర్స్ నుంచి. ఐ విల్ లెట్ యూ నో. వన్ ఈజ్ మెయిల్ ఐడికి OTP రావట్లేదు సార్. OTP మెయిల్ ఐడికి రావట్లేదు. లాగిన్ చేసేటప్పుడు OTPకి మెయిల్ ఐడి రావట్లేదు సార్. అది లాంగ్ బ్యాక్ నుంచి ఉంది సార్. చాలాసార్లు మేము హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము, కాల్స్లో కూడా చెప్పాము, బట్ అది ఇంకా అడ్రస్ అవ్వలేదు సార్. కైండ్లీ లుక్ ఇన్ టు ఇట్. అండ్ కొన్ని షార్ట్ ఫాల్స్ పెయిన్ఫుల్గా ఉంటున్నాయి సార్. లైక్ ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు అందులో డేట్ లేదని చెప్పేసి షార్ట్ ఫాల్ వేశారు సార్. దట్ ఈస్ ఓన్లీ షార్ట్ ఫాల్ ఇన్ మై ప్రాజెక్ట్ ఐ హావ్ సబ్మిటెడ్. అది డేట్ ఈస్ దేర్ ఆన్ ఫ్రాంక్లిన్, డేట్ ఈస్ దేర్ ఆన్ నోటరీస్ చేసిన అడ్వకేట్ దగ్గర డేట్ ఉంది. అండ్ ప్రమోటర్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ మేడ్ సిగ్నేచర్ విత్ అ డేట్ దట్ హీ ఈస్ అఫర్మింగ్ దట్. అండ్ ఇదొక్క చిన్న షార్ట్ ఫాల్ సార్. ఇట్ ఈస్ ఎ సబ్మిషన్ సార్. ఇట్ ఈస్ మై సబ్మిషన్, నాట్ లైక్ కంప్లైంట్. But it can be corrected also. Yes, sir. Again, one more request from the promoter is submission of lot details and flat details. It can be synchronized from the data given to UDA or ULB. Many speakers have said the same thing. Kindly throw the light on that, sir.
and modifications, especially about modifications, sir. Modifications, you are charging 5,000 to 25,000, sir, for small modification like email ID, phone number change, 25,000? for modification, change request. Only 5,000. Last No, only 5,000. that can be given for a free of cost, sir. As other era, I am practicing other era also, Telangana and Karnataka. So it can be given for 1 or 2 modifications. You can make it a free for a free of cost. It is a submission, sir. Sir, are you submitting QPRs properly? For your regular Yes, projects? yes, sir. So for your kind information. Respected sirs and madam, good afternoon. My name is Mohammad Abid. You have explained about the objectives of RERA, the benefits of RERA, benefits to the consumers and regulations on the builders also. I'm really happy to have attended this session today. I'm a common man. Like in your words, I'm the end consumer. So after listening to your conversations, I really appreciate every one of you here. You have explained in detail. After listening to your conversations, I got few queries. Okay, sir, I will ask you in ascending orders. Treat me as a layman and kindly respond to it. I don't have any ready-made answers. I don't have any ready-made questions to ask. It was just out of this session I'm asking you, sir. Now, there are few challenges faced by the consumers. Let's say, example, I am a consumer. I want to purchase a flat. I go to any project, I see that there is a RERA approved. There is a RERA approved. Wording is mentioned on the building. So what I think, being a layman, okay, this is RERA approved, so RERA has taken care of everything. So I blindly go, do my signatures and pay them and come back. So here the damage is done without knowing how many things I need to check, what is the checklist, what things I have to check. Blindly I have signed it and got it. So later on I got to know that the documents were not proper, our link documents were not there, our survey numbers were forged. As the other member has told, in Visakhapatnam the survey number was changed. So later on I get to know that the survey number is wrong, or so and so is wrong, or the quality of the construction is not up to the mark, or the 3-month submissions which is supposed to given to you is wrong, or the financial fraud has happened. So being an end customer, it may be my life earning, okay? I'm putting it to your RERA's name, okay? Here builder is separate. I go only by RERA because RERA is a government organization. I trust government more than an individual builder. Yes, sir? So here the question comes is an accountability. Who takes the accountability of the damage that has happened? The damage has happened to me, okay, sir? You may penalize the builder. That will not serve my purpose. Penalty is between you and the builder. What about my compensation? My compensation. If your compensation is rightly mentioned and rightly asked the authority, definitely authority will give an order to pay the compensation to the end user. Sir, compensation. Is it clear? Yes, sir. That I'm coming to other point, sir. Compensation will never build up again your dreams, sir. The damage is done. So why I'm దానికి బిల్డింగ్ దిగిన తర్వాత వెళ్తా ఉంటారు, ఒక కార్ యాక్సిడెంట్ లేకపోతే అది కొట్టుద్ది, దానికి ఎవరు హూ ఇస్ గ్యారంటీ టు యూ? Sir, that is an incident. This is a pre-planned structure. It's not a pre-planned structure. It's not. Talk, sir, because we are really blessed to have such expertise. అదే చెప్తున్నాను సార్. సో ఈ క్వశ్చన్ తర్వాత నా క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ గ్యారంటీ యూ నా క్వశ్చన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి మైండ్లో ఉంటుంది. నేను చెప్తాను చూడండి సార్. సార్ ఇప్పుడు ఒక బిల్డింగ్కి మీరు RERA ఇచ్చారు సార్. If you have any specific problem, Yes, sir. I am telling you, sir. చెప్పండి. అంటే జనరలైజేషన్ వద్దు. It is not generalization, sir. I am coming to the point now. In a flow. I am coming in a flow, sir. Generalization. Authority functioning, that is authority. Sir, that was the. Authority will do. Yes, sir. That was the. Authority will do. That was the introduction I gave you, sir. Now I am coming back to the point. చెప్పండి. సార్ ఇప్పుడు మేము సేల్ అగ్రిమెంట్ చేయించుకుంటాం వాళ్ళకి. ఓకే. సో మీరు చెప్పినట్టు సార్ 10% ఇవ్వాలన్నారు సేల్ అగ్రిమెంట్స్. కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేస్తారు టు ద లేమన్స్. లెట్స్ సే 40%, 50% తీసుకుంటారు.
A common man, sir, let's say layman. I'm not an educated person. So I pay more. Later on, EMIs కడుతూనే ఉంటాం. సార్ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ఇక్కడ సేల్ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఎవరైతే బిల్డర్ ఉన్నాడో సేల్ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఈ కాపీస్ రేరాకి ఏమైనా సబ్మిట్ చేస్తున్నారా? 100%. మాతో సేల్ అగ్రిమెంట్ నాట్ రిజిస్ట్రేషన్ 100%. ఓకే, థ్యాంక్ యూ సార్. నెంబర్ 2, ఏదైతే లేఅవుట్ What is the meaning of quarterly updates? సో మేబీ అబౌట్ ద కన్స్ట్రక్షన్, అబౌట్ ద స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. No, not only that. What is your sale progress? ఓకే, ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ 2 సార్, క్వశ్చన్ నెంబర్ 2, ఏదైతే మీరు లేఅవుట్ ప్లాన్స్ తీసుకుంటారో మీ దగ్గర సేయింగ్ దట్ 2 BHK కడతాము, 2.5 BHK కడతామని, దాంట్లో బాల్కనీ కూడా ఇంత ఏరియా ఉంటుంది అది ఇస్తారు మీ దగ్గర. ఆ లేఅవుట్ ప్లాన్స్ మీకు ఇస్తారు. మీకు ఇచ్చినాక సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టేజ్లో చేస్తున్నారా అని చెప్పడానికి మీరు ఏమన్నా ఇన్స్పెక్టర్స్కి, మీరు రేరా ఇన్స్పెక్టర్స్కి సైట్ విజిట్ చేయిస్తారా? ఎన్ని కస్టమర్ సఫర్ అయినారు సార్? అదొక క్వశ్చన్. అది మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆఫ్టర్ 2 years పెట్టడం కన్నా ఒక రెగ్యులేటరీ అథారిటీ మీరు రేరా కాబట్టి ఎక్కడన్నా ఒక ఇన్స్పెక్షన్స్ ఉన్నాయా? లేవు. ఇన్స్పెక్షన్స్ లేవు. ఎందుకంటే బిల్డర్లు, ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్, ఆడిటర్స్ అందరికి కూడా నమస్కారం. సహజంగా అంటే అవేర్నెస్ అంటే మనము మన ఇళ్ళ దగ్గరనే మనం రెగ్యులర్గా జనరల్గా ఏం చేస్తుంటామంటే మనకు తెలుసు తెలియకనో చెత్తంతా కాలువలో వేసి కాలువలో బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ మనం మెలుకుంటాం ఆ కాలువను తీసుకోవడానికి. దానికి సంబంధించిన అవేర్నెస్ ముందే ఉంటే మనం కాలువలో చెత్త వేయకుండా ఉంటే, చెత్త వేసి బ్లాక్ అయిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో చాలా తక్కువ ఖర్చుతో చెత్త వేయకుండా ఉంటే మనకు దానికి ఒక ఫలితం ముందే పొందుతాం మనం. అంటే మనం ఈ రెరాకు సంబంధించి ఏమైతే తప్పులు చేస్తామో, లేకపోతే ఏమి రిజిస్టర్ చేసుకోమో, లేకపోతే తర్వాత పెనాల్టీలకు ఎక్కడైతే మనము గురవుతామో, వీటన్నిటికి కూడా మనం గురి కాకుండా ఉండాలంటే ముందు మనకు దాని గురించి తెలియాలి. ఆ విధంగా ఈ రెరా అవేర్నెస్ అనేది మన కర్నూలులో నాకు గుర్తున్నంత వరకు ఇది 3వసారి. కాబట్టి ఈ సందర్భంగా ముందు రెరా చైర్పర్సన్ శ్రీ శివారెడ్డి గారికి, అంటే ముందుగా వారు సివిల్ ఇంజనీర్గా నేషనల్ ఐవీసీ లాంటి ప్రాజెక్ట్స్లో పనిచేశారు, బిల్డర్గా పనిచేశారు. తర్వాత క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా చేశారు, చైర్మన్గా చేశారు. దాని తర్వాత కొన్ని పరిరక్షణ సమితి ఇలాంటి వాటిలోకి వెళ్ళారు. దాని తర్వాత మన రెరా చైర్పర్సన్గా రావడం అనేది మనకు ఎంత తెలుసు, మనకంటే ఎక్కువ వారికి తెలుసు ఈ రియల్ ఎస్టేట్ రంగం గురించి, రియల్ ఎస్టేట్లో వచ్చే ఇబ్బందుల గురించి, వీటన్నిటి గురించి కూడా. కాబట్టి ముందు మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే మనమే ఆ సీట్లో కూర్చొని మన పనుల గురించి మనం ఆలోచన చేసే విధంగా మన చైర్పర్సన్ గారు ఉన్నారు. సరే, ఇందాక సార్ ఈరోజు చాలా మంచి రోజు సార్. ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా తక్కువగా గత రేరా బాడీస్ కండక్ట్ చేసినవి. మేము కర్నూలులోనే మూడోసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినాము. మీరు అవేర్నెస్ కార్యక్రమాలని ప్రొవైడ్ చేయడం వల్ల రేరా నుండి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా మాకు తెలుస్తున్నాయి. మేము ఖచ్చితంగా మేము కూడా మా అనంతపురం చాప్టర్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇంకా ఇక్కడికి రాని బిల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తాము. ముఖ్యంగా ఎల్టీపీస్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాటిని కూడా అధిగమించి ఖచ్చితంగా యాజ్ పర్ రూల్స్ కడితే సొసైటీ ఎలా ఉంటుంది, బిల్డరు ఎలా ఏ ప్రాబ్లం లేకుండా ఎట్లా సర్వైవ్ అవుతాడు అనేది కానీ కూడా మేము ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం సార్. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి చిన్న కంప్లైంట్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నారు. నేను బిల్డర్స్కి అందరికీ ఒకటే చెప్తున్నా, నేను చాలా సీనియర్గా నా దాదాపు 36 years ఇండస్ట్రీని నేను రన్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి కన్సల్టెంటింగ్ ఇంజనీర్గా, కాంట్రాక్టర్గా, ఇప్పుడు బిల్డర్గా. మనము ఇప్పుడున్న సొసైటీలో ఏమాత్రం డివేట్ చేసి ఫాల్స్ ప్రామిసెస్ చేసి ముందుకి పోయే పరిస్థితులు జీరో అయిపోయినాయి. దయచేసి అటు ప్రామిసెస్ ఎటువంటి పరిస్థితులు చేయకండి. ఆల్రెడీ మన శివారెడ్డి సార్ గారు ఇదే వేదిక మీద మేము ఫెలిస్టేషన్ చేసినప్పుడు కూడా ఫాల్స్ ప్రామిసెస్ గురించి చెప్పినారు. నేను ఇదే ప్రతిసారి చెప్తున్నాను ప్రతి ఒక్క బిల్డర్ కూడా. చాలామంది 1-2 కేసెస్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దే ఆర్ నాట్ బిల్డర్స్.
దే ఆర్ ల్యాండ్ ఓనర్స్ని వాళ్ళ ల్యాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు. కానీ మనం ప్రొఫెషనల్గా తీసుకున్న వాళ్ళ మాత్రము ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. వీటిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మనము ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయమని అంటారో వాటిని మాత్రమే బ్రోచర్లో ప్రింట్ చేయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆవశ్యకత 2016లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు యాక్ట్ చేయబడింది, ముఖ్య అంశాలు, ప్రొటెక్ట్ ఎండ్ యూజర్, ఎవరైతే గృహ వినియోగదారుడు ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుక్కున్న వారు ప్రమోటర్స్ దగ్గర నుంచి ఎటువంటి దీనికి గురి కాకుండా, మోసాలకు గురి కాకుండా తమ కలల సౌధమైన గృహాన్ని పొందేందుకు అథారిటీ అన్ని విధాలుగా వారికి సహాయపడుతుంది. అలానే యాక్ట్ ప్రకారం ప్రమోషన్ ఆఫ్ బిల్డింగ్ యాక్టివిటీ దానిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ రాష్ట్రంలో అనేది, ముఖ్యంగా అథారిటీలో ఉన్న పలు సెక్షన్లని అందరికీ విశదీకరించి తగు సూచనలు చేయటం జరిగింది. ఎవరైనా సరే ప్రమోటర్ కానీ డెవలపర్ కానీ వినియోగదారుడికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తే సత్వరమే అథారిటీకి తెలిసిన మరుక్షణమే వారిపై చర్యలు తీసుకొని ఆర్డర్ పాస్ చేయటం కూడా జరుగుతూ ఉంది. ఏ విధంగా అయితే అలాటీస్ని ఇబ్బంది పెట్టారో వారికి జరిమానాలు విధించటం, ఎవరైతే రెగ్యులేటర్ అథారిటీలో రిజిస్ట్రేషన్ చేసుకోరో వారికి వారి ప్రాజెక్ట్ కాస్ట్లో 10% పెనాల్టీ విధించడం కూడా జరుగుతూ ఉంది. కావున దయచేసి ప్రమోటర్స్ అందరూ విధిగా తమ ప్రాజెక్ట్స్ని రెగ్యులేటర్ అథారిటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలానే వారు ఏదైతే ప్రామిసెస్ చేశారో వినియోగదారులకి నిర్ణీత సమయంలో క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ తోటి ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేసి వారికి గృహాన్ని, ప్లాట్ని, విల్లాస్ని అప్పచెప్పవాలని చెప్పేసి ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని పలు సూచనలు చేయడం జరుగుతూ ఉంది. లేఅవుట్ వేసే వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ, అపార్ట్మెంట్ కట్టే వాళ్ళు కానీ బలవంతులై ఉంటారు. వాళ్ళని అధిగమించి వాళ్ళ దగ్గర నుండి న్యాయం పొందడం అనేటువంటిది ఫ్లాట్ కొనుక్కున్నటువంటి వాళ్ళకి, విల్లా కొనుక్కున్నటువంటి వాళ్ళకి అంత ఈజీ కాదు. అసలు వాళ్ళకి అన్ని రంగాల బలాలు ఉంటాయి. మేము అవుట్డోర్లో మార్నింగ్ యాజ్ ఎ కమిషనర్గా డైలీ విజిట్ చేస్తూ ఉంటాం లేఅవుట్స్లో. ఈ ఊర్లో మరీ ముఖ్యంగా కార్పొరేషన్కి ఆనుకొని ఉన్నటువంటి మనకు పాణ్యం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి, కోడుమూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ఏరియాస్లో చాలా అనాథరైజ్డ్ ఈ లేఅవుట్స్ వల్ల గత 15-20 సంవత్సరాల నుండి కూడా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అసలు లేఅవుట్స్ వేసుకోవడము, అక్కడ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉండడము. ఇప్పుడు మామూలుగా లేఅవుట్ వేస్తే అక్కడ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, ఓపెన్ స్పేస్ ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పక్కాగా సౌకర్యాలు కల్పించి సేల్ చేయాలి యాక్చువల్గా. కానీ అవన్నీ లేకుండా సేల్ చేసేస్తున్నారు, కొనుక్కుంటున్నారు, తర్వాత ఇల్లు కట్టుకుంటున్నారు, తర్వాత లోకల్ బాడీ పైన అసలుకి మాకు సౌకర్యాలు లేవని చెప్పేసి అప్రోచ్ అవుతున్నారు. మేము కూడా కాదని లేని పరిస్థితి. మేము రూల్స్ చెప్తే రూల్స్ ఎప్పుడూ అమ్ముకొని వెళ్ళిపోయి ఉంటాడు అసలుకి డెవలపర్ కానీ, రియల్టర్ కానీ. వాళ్ళని ఎక్కడ పట్టుకుంటామంటారు అసలు. ఇటువంటివి రోజువారీ మనం చూస్తూ ఉంటాం. అందుకోసమే వీటన్నిటిని గమనించే ప్రభుత్వము ఇదివరకు ఎప్పుడూ లేనంతగా అసలుకి రెరాకి ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్, ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని గౌరవ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేశారు. మామూలు పర్సన్ని అపాయింట్ చేస్తే దీనిపైన అంత అవగాహన ఉండకపోవచ్చు. శివారెడ్డి గారు అంటే రాష్ట్రంలో ఈ రియల్ ఎస్టేట్ గురించి, బిల్డర్స్ గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వారు, ఈ సమస్యల పట్ల స్పందించే తత్వం ఉన్నటువంటి వారు.